హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు ఇన్స్టంట్గా చేసుకునే దోశ చేయబోతున్నాను గోధుమ పిండితోటి. రెగ్యులర్గా కాకుండా ఈరోజు గోధుమ పిండితోటి నేను దోశ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దీంతోపాటు ఇన్స్టాగ్రామ్లో ఎంతో వైరల్ అవుతున్న టొమాటో చట్నీ కూడా చేయబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా మంచిగా వచ్చింది. అందుకోసం అని చెప్పి వ్లాగ్ చేస్తున్నా, మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో అందుకోసమని చెప్పి మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచండి. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇక ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పు అంతా నేనైతే గోధుమ పిండి తీసుకున్నా 2 కప్పులు. సో నెక్స్ట్ టీ గ్లాస్ అంతా రవ్వ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఇందులో పెరుగు కంపల్సరీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటా మనకు దోశ పిండి ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్ వచ్చేలాగా మనం మొత్తం కలుపుకోవాలి. సో చూసిరు కదా, ఏమాత్రం లంప్స్ లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకుంటే పిండి పులిసినట్టు మంచిగా వస్తుంది. సో మనకు దోశ పిండి ఎలా ఉంటుందో అలా పులిసినట్టు మంచిగా వస్తుంది. సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాలు మధ్యలో కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మూత పెడదాము. 10 నిమిషాల వరకు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి, పొట్టు అనేది మంచిగా ఇట్లనే ఊడొచ్చేస్తుంది. సో అలా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు పడుతుంది, అంత టైం ఏం తీసుకోదు. సో అన్నిటికీ పొట్టు తీసేసుకున్న తర్వాత ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ ఇట్లా మెదుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతే, ఒక 10 మినిట్స్లో మనకి టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా తొందరగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దోశ వేసుకుందాం. ఇక ఫస్ట్ కొన్ని వాటర్ చల్లుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి టిష్యూ పేపర్ తోటి తుడిచిన తర్వాత మనం రెగ్యులర్ దోశ ఎలా వేసుకుంటాం అట్లనే వేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన కొద్దిగా ఆయిల్ చల్లుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, దీన్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. చూసిరు కదా, పర్ఫెక్ట్గా దోశ వచ్చేసింది మంచి కలర్ తోటి. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.